వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు? జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవులకు ఏడాది సమయం దేవతలకు ఒక రోజుతో సమానం. ఉత్తరాయణంలో 6 నెలలు దేవతలకు పగలుగా, దక్షిణాయనంలో 6 నెలలు దేవతలకు రాత్రి. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాయణం ప్రవేశించటటువంటి పుణ్యకాలం సమీపానికి వచ్చిందని అర్థము. శ్రీమహావిష్ణువు యోగనిద్రలో లేచిన తరువాత వైకుంఠ ద్వారాలు తెరచుకున్న రోజని దీనికి సూచనగానే వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారని, అందుకనే దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముక్కోటి దేవతలు ఈ సమయంలో మహావిష్ణువును దర్శిస్తారని, పూజిస్తారని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఉత్తర ద్వార దర్శనం. ఇట్టి పర్వదినం ప్రతి సంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుందని పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నాన సంధ్యాదులు ముగించుకుని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.